మన దేశ భద్రతకు సంబంధించి సున్నితమైన సమాచారం లీక్ అవటం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. కుడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి చెందిన కీలకమైన డేటా సుమారు 19,000కు పైగా ఫైల్స్ డార్క్ వెబ్లో బయటపడటం సంచలనం సృష్టిస్తోంది. వరల్డ్ లీగ్స్ అనే హ్యాకర్ గ్రూప్ ఈ సమాచారాన్ని బహిర్గతం చేస్తున్నట్లుగా సమాచారం. ఇందులో వెంటిలేషన్, కూలింగ్ సిస్టమ్, ఇంజనీరింగ్ బ్లూ ప్రింట్లు, అలాగే కంట్రోల్ రూమ్ ఫ్లోర్ లేఅవుట్లు, పరికరాల తనిఖీ నివేదికలు వంటి అత్యంత గోప్యమైన సమాచారం అందులో పొందుపరిచారు. ఇక కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం అనేది భారతదేశానికి చెందిన అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాల్లో ఒకటి. ఇలాంటి కీలకమైన సంస్థకు సంబంధించిన సమాచారం బయటపడడం నిజంగా చాలా ప్రమాదకరమే. లీక్ అయిన డాక్యుమెంట్స్ అణు విద్యుత్ కేంద్రం కాంట్రాక్టర్గా ఉన్న రిలయన్స్ గ్రూప్ నుంచి సేకరించినట్లు వరల్డ్ లీగ్స్ గ్రూప్ పేర్కొంది. రిలయన్స్ గ్రూప్ కూడా దీనిపై స్పందించింది. ఒక థర్డ్ పార్టీ ఇండియన్ డేటా సెంటర్ ప్రొవైడర్ అయిన యోటా హోస్ట్ చేసిన సర్వర్లో తమ డేటా పాక్షికంగా ఉల్లంఘించారని ధృవీకరించింది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి సమాచారం అందించామని రిలయన్స్ గ్రూప్ స్పష్టం చేసింది. లీక్ అయిన ఫైల్స్లో 2016 నుంచి 2025 మధ్యకాలానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. సరఫరాదారుల జాబితాలు, విక్రేతల ప్రతిపాదనలు, సమావేశ రికార్డ్స్ కూడా ఈ ఫైల్లోనే ఉన్నాయి. ఇది సైబర్ సెక్యూరిటీ పట్ల దేశంలో ఉన్న నిర్లక్ష్యానికి మరోసారి కళ్లకు కడుతోంది. ఈ డేటా లీకేజ్ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమే చేశారా, లేక దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని చేజిక్కించుకోవటమే లక్ష్యం అనేది దర్యాప్తులో తేలాల్సింది. ఈ సంఘటన తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం ఈ విషయంపై తీవ్రంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీనిపై సమగ్రమైన విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేసింది. ప్రతిపక్షాలు కూడా దీనిపై కేంద్రాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. వరల్డ్ లీగ్స్ గ్రూప్ దాదాపు 8,58,000 ఫైళ్లు దొంగిలించింది. అందులో ఈ 19,000 ఫైళ్లు కుడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించినవే. ఇది కేవలం అణు విద్యుత్ కేంద్రం డేటా లీకేజ్ కాదు, మొత్తం రిలయన్స్ గ్రూప్కు సంబంధించిన విస్తృతమైన సైబర్ దాడి అని స్పష్టమవుతోంది. ఇది దేశంలో కీలకమైన మౌలిక సదుపాయాలకు, ముఖ్యంగా ఇంధన రంగానికి ఎంతటి ముప్పుందో తెలియజేస్తోంది.